ఒక స్త్రీ దేవాలయానికి ఋతుచక్రంలో ఉన్నప్పుడు ఎందుకు పోకూడదు? ఓకే. వంశీ గారు ఇప్పుడు తల్లి గర్భంలో పుట్టారు, శివరుద్ర సాధు తల్లి గర్భంలో పుట్టారు. 9 నెలలు తల్లికి ఏంటంటే రక్తస్రావం కాదు, మీకు తెలుసా? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనము 9 నెలలు ఆ తల్లికి రక్తస్రావం కాదు. అప్పుడు ఆ రక్తస్రావం ఎక్కడికి వెళ్తుంది మిత్ర? తెలుసా మీకు? మన ఉన్న ప్లేస్ లోకి వస్తుంది. ఏ ప్లేస్ రాదు. ఏడున్నది? ఏం ప్లేస్ ఉంది నీకు రావడానికి? అంటే మనం గర్భం పెరిగిస్తావుగా, నీ రక్తపు మాంసపు ముద్దలు ఆ తల్లి 9 నెలలు ఇచ్చింది నీకు. రక్తపు మాంసపు ముద్దలు తిని పెరిగిన నీ 6 అడుగుల శరీరమే పవిత్రమైతే ఇప్పుడు మరి ఆ రక్తపు మాంసపు ముద్దల నుంచి వచ్చిన ఆ ఋతుచక్రం ఎలా పవిత్రమవుతుంది? అంటే ఇక్కడ నువ్వు పవిత్రమా అపవిత్రమా? ఆమె రక్తస్రావాన్ని, ఆమె యొక్క రక్తపు మాంసపు కండలనే తిన్నావు నువ్వు 9 నెలలు, అంతేగా? ఇట్ ఈస్ కాల్డ్ అంబ్లికల్ కార్డ్. అంటే పేగు ద్వారా ఒక బంధాన్ని మనం చేర్చుకుంటాం. 9 నెలల తిన్న నీవు పవిత్రమైతే మరి అది శరీరంలో ఉంచి అబ్రబ్రహ్మ లోకాన్ని, ఆత్మలింగాన్ని, అగ్నిలోకాన్ని మోసే నా తండ్రి పరమశివుడు పార్వతీమాతకి అర్ధనారీశ్వరి తత్వాన్ని ఇచ్చి ప్రతి దాంట్లో సగభాగం పాపంలో, తప్పులో, మంచిలో, చెడులో పార్వతి అని చెప్పినప్పుడు మరి ఈ స్త్రీ ఎలా అపవిత్రం అవుతుంది?